నేపాల్లో జనరేషన్ జెడ్ ఆందోళనకారుల యొక్క నిరసన మరియు కార్యాచరణ తీవ్ర ఉధృతి దాల్చినట్టుగా వార్తలు వస్తున్నవి. నేపాల్ ప్రెసిడెంట్ రామచంద్ర పౌడెల్ ఇంటికి నిప్పు పెట్టారు. అట్లాగే మాజీ ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి పుష్పకమాల్ దాహల్ ప్రచండ మావోయిస్ట్ పార్టీగా బాగా ప్రసిద్ధికెక్కినటువంటి ఈ ప్రచండ ఇంటిని కూడా ఆయన కాంపౌండ్లో ఉన్నటువంటి కార్లను కూడా విధ్వంసకారులు నిరసనకారులు వీళ్ళందరూ నిప్పు పెట్టడం జరిగింది. అలాగే చాలామంది మంత్రుల ఇళ్లకు వాళ్ళ యొక్క వాహనాలకు కూడా నిప్పులు పెట్టి ఈ యొక్క సందర్భంలో కేపీ ఓలీ అక్కడ నుండి ఫరారీ దుబాయ్ దేశానికి పారిపోవాలని ప్లాన్ చేసుకున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నవి. ఆందోళనకారుల యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ అయిన కేపీ చోర్ దేశ్ ఛోడ్, మళ్ళీ ఇదొకసారి వినండి, కేపీ చోర్ దేశ్ ఛోడ్ అనబడేటువంటి నిరసన వ్యక్తమవుతున్నది. అట్లాగే రాజీనామా డిమాండ్ను కూడా ఆందోళనకారులు చేస్తున్నారు. మరి వీటన్నిటినీ కూడా కాన్సన్ట్రేట్ చేసి మరి ఏ రకమైనటువంటి పరిణామాలకు ఇది దారితీస్తుందో తెలియదు. కానీ ఆల్ పార్టీ మీటింగ్కి అయితే అక్కడ కేపీ ఓలీ శర్మ ఏర్పాటు చేశారు సాయంత్రం 6 గంటలకు. కానీ ఇది నిమిషానికి గంటకు కూడా ఇది తీవ్ర రూపం దాల్చుతున్నట్టుగా కనబడుతున్నది. అంటే దీని వెనుక ఉన్నటువంటి రాజకీయ పక్షాలు ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్లకు, ప్రభుత్వంని నడిపిస్తున్నటువంటి వాళ్లకు మధ్య జరిగినటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతికరమైనటువంటి అంశాలను కూడా ఈ యొక్క చిన్నపిల్లలు మరియు ఈ యొక్క లేటెస్ట్ జనరేషన్, రీసెంట్ జనరేషన్లో వచ్చినటువంటి వాళ్ళు, ఈ యొక్క సోషల్ మీడియాకు అలవాటు పడ్డటువంటి వాళ్ళు కూడా ఇంత తీవ్రమైనటువంటి నిరసనలను వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రులు, మంత్రుల యొక్క ఇండ్లను కూడా టార్చ్ చేస్తున్నారు, దహించి వేస్తున్నారు, వాటిని కాల్చివేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క ఉధృత రూపమే ఇది దాల్చింది. కానీ దీని వెనుక ఉన్నటువంటి కారణాలు ఏమైనా కూడా, ఎవరున్నా కూడా, కమ్యూనిస్టు ప్రభుత్వాలు ఉన్నా, కమ్యూనిస్టు ఆలోచనలు కలిగి ఉన్నా కూడా, అవినీతికి పాల్పడిన ప్రజలను పట్టించుకోకుండా ఉన్నట్లయితే వాళ్లకు ఈ రకమైనటువంటి గతి పడుతుంది అని ఖచ్చితంగానే ఈ యొక్క నిరసనకారులు ప్రపంచానికి తెలియచేస్తున్నారు కూడా. కాబట్టి ఎవరు ప్రభుత్వంలో ఉన్నా కూడా, వాళ్ళు ఎలాంటి భావాలు కలిగి ఉన్నా కూడా ప్రజలకు విశ్వాసంగా ఉండాలి అని ఇది సూచించేటువంటి ఒక చర్య కూడా నేపాల్లో ఇటీవల చూడడం జరుగుతున్నది.